దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. దయతో తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. 2024వ సంవత్సరములో చిట్ట చివరి పునరుద్ధాన దినమున మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని సన్నుతించటానికి గణపరచటానికి మా ఎడల మీరు అనుగ్రహించినటువంటి మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం ఇదే దినాన్ని మా మధ్యన ఉన్నటువంటి అనేక మందిని మేము కోల్పోయాం ప్రభువా. అయినప్పటికీ అల్పులము అయోగ్యులమైనటువంటి మా ఎడల మీ ఉచితమైనటువంటి మహాకృపను చూపించి సజీవుల జాబితాలో మమ్మలను నిలవబెట్టి మిమ్మలను స్తుతించుకునేటువంటి సాధనాలుగా ఆయత్తపరిచినటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. మొన్నైనది మిమ్మలను మహిమపరచలేదు. సజీవంగా ఉన్నటువంటి మా ద్వారా మీ నామాన్ని గణపరచుకోవటానికి మీరు ఇష్టపడినటువంటి రీతిని బట్టి మిమ్మలను సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ దీన దాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించబోతూ ఉండగా మీ కాపుదల మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మనమందరము ఈ సంవత్సరపు చిట్ట చివరి ఆదివారంలోనికి ప్రవేశించాం. మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు గడిచినటువంటి 51 ఆదివారాలలో దేవుడు తన కృపను, తన కాపుదలను, తన భద్రతను, తన సంరక్షణను మనకు అనుగ్రహింపచేసినటువంటి కారణము చేతనే నేటి వరకు మనము సజీవముగా ఉండి ఆయనను గణపరచగలుగుతూ ఉన్నాం. ఈ దినాన్ని చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా అన్‌ఫ్రూట్‌ఫుల్ ఫిగ్, ఫలించని అంజూరము అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈ ఉపమానములో నుండి 7 సత్యాలను ఈ ఉదయకాలపు వేళలో మనము ధ్యానించుకోవటానికి ఆయత్తపడతా ఉన్నాం. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏంటంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానునికి ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటింపజేశాడు. ప్రతి ఏటా కూడా
అంజూరపు కాయలు కాసేటువంటి టయానికి ఆ యజమానుడు వచ్చి ఆ చెట్టు యొక్క కాయల కోసం వెతుకుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా చెట్టు మీద ఆకులు కనపడుతున్నాయి కానీ కాయలు కనపడటం లేదు. కాయలు కనపడలేనటువంటి పరిస్థితిలో యజమానుడు తోటమాలితో అంటున్నాడు, గడిచిన 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు దగ్గరికి వస్తున్నాను కానీ ఒక్క కాయ కూడా నాకు కనపడలేదు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఈ చెట్టును నరికేసి కాల్చేయండి అని చెప్తున్నాడు. కాల్చేయమని చెప్తూ ఉన్నప్పుడు ఆ తోటను చూసేటువంటి తోటమాలి ఏమంటున్నాడంటే, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి. ఈ సంవత్సరము నేను దీని చుట్టూ త్రవ్వి దానికి ఎరువు వేసి చూద్దాం. ఆ సంవత్సరంలో కానీ ఫలాలు ఫలించకపోయినట్లయితే దాన్ని నరికేసి కాల్చేద్దాం. ఒక్క సంవత్సరం టైం ఇమ్మని తోటమాలి యజమానుణ్ణి కోరుతూ ఉన్నాడు. ఇది ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మారు మనస్సు అనేటువంటిది నిజంగా ఒక మనిషికి వచ్చినట్లయితే, మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఫలాలు అనేటువంటివి వారి యొక్క జీవితంలో ఫలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఫలాలు ఫలించకపోతే అసలు అతను నిజంగా మారు మనసు పొందాడా లేదా అనేటువంటిది మనము సంశయించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యేసు ప్రభువారు ఈ విషయాన్ని చెప్పేటప్పుడు ఈ ఉపమానము ఎవరికి సంబంధించి చెప్తున్నారనంటే, ఇజ్రాయేలు దేశానికి సంబంధించి చెప్తున్నారు. అయితే నేడు ఇజ్రాయేలు దేశము కంటే దాని వెనకాల ఉన్నటువంటి సంఘాన్ని మనము చూడాలి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి ప్రతి బిడ్డ ఫలాలు ఫలించాలి. వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం తెలియజేస్తుంది, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని రాయబడ్డది. ఒకవేళ మీరు నిజంగా పాపాలను విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి మీ హృదయాన్ని మార్చుకున్నట్లయితే, ఆ హృదయం యొక్క మార్పుకు సంబంధించినటువంటి హృదయానికి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించినటువంటి ఫలాలను ప్రతి వ్యక్తి కూడా ఫలించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అదే అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనం ఫలించకపోతే మన పరిస్థితి ఏంటో కూడా మత్తయి సువార్త 3:10లో మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్తా ఉన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మారు మనస్సు పొందినటువంటి మనమందరము కూడా ఫలించాలి, మంచి ఫలాలను ఫలించాలి, బహుగా ఫలించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా,
ఏదైనా ఒక చెట్టును కానీ ఒక మొక్కను కానీ ప్రాతామంటే అయితే పువ్వులన్నా కాయాలి, లేకపోతే కాయలన్నా కాయాలి. ఎంతకాలం చూసినా పువ్వులు పూయకపోతే, కాయలు కాయకపోతే ఆ చెట్టు వల్ల ప్రయోజనం లేదు కనుక దానివల్ల భూమిలో ఉన్నటువంటి సారం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి అనేటువంటిది దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది యూదులకు ఎలాగైతే వర్తిస్తుందో దేవుని సంఘానికి కూడా అలాగే వర్తిస్తుంది కనుక ఈ యొక్క ఉపమానాన్ని తీసుకుని దేవుని సంఘానికి ఎలాగ వర్తింపజేయబడుతుందో మనమందరము కూడా ఆలోచన చేద్దాం. 7 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేనుంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయము ద పర్సనల్ పొజిషన్, వ్యక్తిగత స్వాధీనము. ప్రియులారా, ఈ చెట్టు దాని అంతటా అదే మొలిసినటువంటి చెట్టు కాదు. దాని అంతటా అదే మొలిసినటువంటి చెట్టు కాదు. అది నాటబడింది. ఎక్కడ నాటబడింది? ఒక యజమానుని యొక్క పొలములో నాటబడింది. అంటే ఈ చెట్టు ఒకరికి చెందినది అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. మనం ఎవ్వరం కూడా మన అంతటా మనం ఈ భూలోకంలోకి రాలేదు. దేవుడు కలగజేస్తేనే మనం ఈ భూలోకంలోకి వచ్చాం. చాలామంది ఏమనుకుంటున్నారనంటే, నా బాడీ, నా ఇష్టం, నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లొద్దు, నేను ఎవరికి బదులు చెప్పక్కర్లొద్దు, నా అంతటి నేనే వచ్చాను, నా అంతటి నేనే బ్రతుకుతున్నాను, నా అంతటి నేనే చచ్చిపోతున్నాను అనుకుంటున్నారు. ప్రియులారా, మనము ఆటోనమస్ కాలేజీల్లాగా మనం ఆటోనమస్ కాదు. మనం ఎవరమని అంటే ఆయన చేత నాటబడిన మొక్కల లాంటి వాళ్ళం. ఆయన చేత నాటబడిన మొక్క లాంటి వాళ్ళం అనగా మన మీద ఒక అధికారి ఉన్నాడు. మనం అధికారులం కాదు. మన మీద ఒక పైవాడు ఉన్నాడు. ఆ పైవాడు మనలను కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా. ఎవరి ప్రాణము? ఎవరి ప్రాణం అంట? వాడి ప్రాణం అంట. మరి నీ ప్రాణం అయితే నీ కంట్రోల్లో ఉండాలి కదా. నీ ప్రాణం అయితే నీ చెప్పు చేతల్లో ఉండాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. ఈడేమనుకుంటున్నాడు? నాది 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 అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఓరు బాబా, అది నీది అనుకుంటున్నావు కానీ అది నీది కాదురా నాయనా, అది నీలో నేను పెట్టాను అంటున్నాడు. అంటే మనము ఓనర్లం కాదు. మన మీద ఒక ఆయన ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్కు మన మీద అధికారం ఉంది. అందుచేతనే ఈ యొక్క అంజురపు చెట్టు ఎక్కడ నాటబడ్డది? యజమానుని యొక్క స్థలములో నాటబడ్డది. యజమానునికి ఆ యొక్క మొక్క మీద, ఆ చెట్టు మీద సర్వాధికారాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటున్నారనంటే, ఏమనుకుంటున్నారో తెలుసా? ఇది నా బాడీ, ఇది నా బాడీ, నేను సిగరెట్ కాలుతాను, మందు తాగుతాను, నా బాడీతో నేను ఏదన్నా చేసుకుంటాను, నా ఇష్టం అనుకుంటున్నాడు. ప్రియుల దేవుని బిడ్డలారా, నీ ఇష్టం కాదు. నీ ఇష్టం ఎక్కడా? నీ ఇంటికాడ. నీ ఇంటికాడైనా నీ ఇష్టం కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ బాడీ కూడా నాదే, నీ ప్రాణం నాది, నీ బాడీ నాది. ఎందుకంటే ఎవరు ఎంతకాలం దాచినా, ఇప్పుడు సెలెక్కు పెట్టేస్తుందా, అందరూ దుప్పళ్ళలో రొగ్గుల కింద దాస్తున్నారు ఈ బాడీని. చచ్చిపోతే ఏం చేస్తారండి? దీనికి ఒక రొగ్గ, ఓ దుప్పడా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఎక్కడ? ఆ సెల్లో పడేస్తారు. మనం ఎక్కడ కలిసిపోతున్నాం? భూమిలో కలిసిపోతున్నాం. భూమి ఎవరిది? దేవుడిది.
అల్టిమేట్గా ఎవరి దగ్గరికి చేరాలి? మనం దేవుడి దగ్గరికే చేరాలి. కానీ నువ్వు అనుకుంటున్నావు, మా మేనమామ ఒకడు ఉండేవాడు, మాకు ఊహొచ్చిన కాడి నుంచి ఆడు సిగరెట్ కాలుతూనే ఉండేవాడు. ఒరే బాబు, ఎందుకురా ఇలా కాల్చేస్తున్నావు? నువ్వు కాలుతున్నావు, మమ్మల్ని చంపుతున్నావు, నువ్వు వదిలిన గాలికి మేము పీల్చవలసి వస్తుంది అని అంటే ఆడేం చేశాడంటే ఆ సంవత్సరం గుండెల మీద డబెల్ కొట్టి, నేను నా చిన్నప్పటి నుంచి తాగుతున్నాను, నాకు ఏం అవ్వలేదు నా బాడీకి అన్నాడు. నా బాడీకి ఏం అవ్వలేదు అన్నాడు. అలాగన్న సంవత్సరానికి చచ్చిపోయాడు. ఎందుకంటే లోపల తిన్నట్టు తినేస్తుంది, లోపల తిన్నట్టు తినేస్తుంది. లోపల పైకి బాడీ బాగానే అంటుంది, నీట్గానే ఉంది, బాగానే కడుగుతున్నాడు, అంత బాగానే ఉంది, కానీ లోపల తినేస్తుంది అనేటువంటి సంగతి వీడికి తెలీదు. వీడేమనుకుంటున్నాడనంటే, నా ప్రాణమా నువ్వు ఎంజాయ్ చేయి. వీడు సిగరెట్ కాల్చకపోతే ఆడికి నెంబర్ 2 రాదంట, సిగరెట్ కాల్చకపోతే ఆడికి నడదంట వ్యవహారం. అందుచేత వీడేమనుకుంటున్నాడంటే, నా బాడీని నేను ఏమన్నా చేసుకోవచ్చు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రాణం నాది, నీ బాడీ నాది. ప్రాణం ఏ రోజున తీసేసుకున్నామో ఏ రోజున ఆయన తీసేసుకుంటాడో బాడీకి ఎవడో కూడా ఇంట్లో దాచుకోడు, బాడీని ఎవడు ఇంట్లో దాచుకోడు, పట్టుకెళ్ళి శ్మశానాల్లో పడేస్తాడు. అయితే ఈ లోపల మనం ఏం చేస్తున్నాం తెలుసా? నన్ను ఎందుకు పుట్టించావు అని అమ్మ నాన్న అడుగుతున్నాం, నన్ను ఎందుకు పుట్టించావు అని దేవుణ్ణి అడుగుతున్నాం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా జరగకపోతే ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుంటున్నారు చాలామంది. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. వాక్యం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురుగు చెప్పుటకు నీవెవడో, నన్నెందుకు ఇలాగ చేస్తువని రూపింపబడిన దానిని రూపించిన వానితో చెప్పునా, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరొకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కొమ్మరి వానికి అధికారము లేదా అని అడుగుతున్నాడు. ప్రియులారా, కొమ్మరి నేల మీద తొక్కేటువంటి మంటిని తీసుకుని సారి మీద ఉంచి 2 రకాల పాత్రలు తయారు చేశాడు. ఒక పాత్ర ఘనతకు, ఒక పాత్ర ఘనహీనతకు తయారు చేశాడు. మంటి అడుగుతుంది, నన్ను ఎందుకు అలాగ చేసావు, వాళ్ళని ఎందుకు అలా చేసావు అని అడుగుతుంది. ఒకవేళ ఆ మంటినే కానీ నేల మీద నుండి తీసి సారి మీద పెట్టి ఆకారాన్ని తయారు చేయకపోతే నేల మీద నువ్వు తొక్కబట్టానికి కానీ నువ్వెందుకు పనిచేయవు. కానీ ఈ రోజున నువ్వేమడుగుతున్నావు, దేవుడా నన్ను ఇలాగెందుకు చేసావు? కొంతమంది చాలా తెల్లగా ఉంటారు, కొంతమంది చాలా నల్లగా ఉంటారు, కొంతమంది మధ్యకన్నా ఉంటారు. ఎవడ బాడీ ఆడికి ఇష్టం లేదు, నల్లగా ఉన్నవాడేమో ఎలా తెల్లగా అవ్వాలని ట్రై చేస్తున్నాడు. తెల్లగా ఉన్న వాళ్ళేమో గోవాలోని బీచ్లో పడుకుంటున్నారు ఎండలోని. ఏంటి వీళ్ళకేం కర్మరా బాబు ఎండలో పడుకుంటున్నారని అంటే, వాళ్ళకి తెలుపు ఎక్కువైపోయిందంట. దాన్ని నల్లగా చేసుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చి ఈ ఎండలో పడుకుంటున్నారు. ఇంతకీ ఎవరి దారికి నచ్చక ఏం చెప్తున్నారంటే, దేవుడా నన్ను అలాగెందుకు సృష్టించావు, ఇలాగెందుకు సృష్టించావు? పోనీ నీ చేతిలో పెట్టేస్తే నేను ఎలా కావాలంటే అలా సృష్టించుకోమంటే, పోనీ నువ్వు చేసుకున్నదాన్ని నీకు నచ్చుతుందా? చెప్పండి, నువ్వు చేసుకున్నది కూడా నీకు నచ్చదు. దేవుడు సృష్టించాడు, నువ్వు తొక్కబట్టానికి తప్ప ఇంకెందుకు పని చేయలేనటువంటి నిన్ను ఒక ఆకారం తయారు చేసి, ఒక జీవాన్నిచ్చి, ఒక మనిషిగా తయారు చేస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణే ప్రశ్నించే అంత పెద్దోడు అయిపోయావు, దేవుణ్ణే ప్రశ్నించే అంత గొప్పోడు అయిపోయావు. అందుచేతనే ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం వినుచున్నటువంటి వాళ్ళారా, నీ బాడీ అందమైందైనా అందమైపోయిందా? వాక్యం మరి ఈ లోకంలో చెప్తూ ఉంది, కాకి ముద్దు. నీ బాడీ నువ్వన్నా ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వన్నా ప్రేమించుకోవాలి. వాక్యం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అంటే దాని అర్థం ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. కనీసం నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇంకెవడు ప్రేమిస్తాడు నిన్ను? అర్థమైందా? ముందు మనల్ని మనం ప్రేమించుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చాడు ఆ రూపాన్ని, దేవుడు నీకు ఇచ్చాడు ఆ అందాన్ని, దేవుడు నీకు ఇచ్చాడు ఆ బాడీని. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలు పెడితే నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది నీ జీవితంలో ఉండదు. మనం ఎవరినో టీవీలో చూస్తున్నాం, అలాగుంటే బాగుందని ట్రై చేస్తున్నాం.
అలాగ వాళ్ళు ఏదో క్రీము వాళ్ళే రాసుకోరు, వాళ్ళే రాసుకోలేని క్రీమ్ అట్టుకొచ్చి ఏం చేస్తున్నారు, ఇది రాసుకుంటే వారం రోజుల్లో ఇలాగ అయిపోతారు, స్టెప్పుల కింద 7 స్టెప్పులు వేస్తున్నాడు, వారం రోజులు ఇలాగ అయిపోతారు అని చెప్తున్నాడు. నిజంగా అలాగైపోతారేమో అని ఇలా అందరూ డబ్బులన్నీ పాడు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు వాళ్ళకిలాగా ఉన్నారు, మనం మనకులాగే ఉన్నాం, మనలో మాత్రం ఏ మార్పు కూడా రావటం లేదు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఎందుకంటే దేవునికి ఈ డిజైన్ ఇష్టమైంది, ఆ డిజైన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఎవరికి ఇష్టమైన ఎవరికి ఇష్టమైపోయినా నిన్ను సృజించిన దేవుడికి నువ్వు ముద్దొస్తున్నావు, నువ్వు సృజిన దేవుడికి నువ్వు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను నీలో ఉంచాడు. దేవుడు ఆ పోలికను నీకు ఇచ్చినప్పుడు ఆ పోలికను బట్టి నువ్వు ఎందుకు దాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? ప్రతి ఒక్కరిలో కూడా ఏముందనంటే దేవుని పోలిక ఉన్నది. అందుచేత దేవుడు మనకిచ్చిన బాడీని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి జీవాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్పాలి. కానీ లేని దాన్ని పట్టుకుని మన ఊరేగుతూ మనకున్న జీవితాన్ని పాడు చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ బాడీ తెల్లదైనా నల్లదైనా మధ్యరకంగా ఉన్న నీ బాడీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, మీ దేహము దేవుని వలన. మీరు గమనించండి, ఈ దేహానికి డిజైన్ చేసినోడు ఎవరు? దేవుడే ఇచ్చాడంట మీకు ఈ బాడీ. ఎవడన్నా వచ్చి ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు అన్నాడు అనుకోండి, నిన్ను కించపడటం లేదు, నిన్ను కించపరచడం లేదు. ఎవరిని కించపడుతున్నాడు? నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి కించపరుస్తున్నాడు. ఎవరైనా తన సహోదరుణ్ణి వ్యర్థుడా అంటే ఆ మాటను బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. అందుచేత దేవుడు ఎవరికి ఏ రూపం ఇచ్చినా ఆ రూపాన్ని వాళ్ళు అంగీకరించాలి, మనం అంగీకరించాలి. ఎవరిని కూడా మనం హీనంగా చూడకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఏ రూపమైనా కానీ అది సౌందర్యమైనటువంటి రూపమే. ఎందుకంటే దేవుడు ఇష్టపడ్డాడు, ఆ డిజైన్ నీకు ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే మీ దేహం మీదనుకుంటున్నారు, ఈ దేహంతో ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఈ దేహం మీది కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహం, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దేహం. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముని అయ్యున్నారు. ఈ దేహంలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. దేవుడు మన దేహములో నివసిస్తున్నాడట. మనము దేవుని యొక్క ఆలయాలమాట. ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఆలయం ఎంత పవిత్రంగా ఉండాలి, మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మనల్ని మనం పొగుడుకోవటానికి కాదు, మనల్ని మనం గణపరుచుకోవటానికి కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి దేహము దేవుని ఆలయము కనుక మనమందరం కూడా గమనించాలి. మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. అందుచేత మన దేహాలతో ఎవరిని గణపరచాలి? ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. అందుచేతనే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మీరు దేవుని అధికారమును ఒప్పుకోవాలి. మీ మీద ఒక అధికారం ఉన్నాడు, మీ మీద ఒక ఓనర్ ఉన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. ఆయన అధికారాన్ని ఏం చేశాడట? నీవు నేను ఒప్పుకోవాలట. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనము ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలని మన జీవితంలోని దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. అందుచేత ఈ ఉదయకాలపు వేళలో మనమందరం గుర్తించవలసింది ఏంటంటే మనకు మనం బాసులం కాదు, మన మీద ఒక బాస్ ఉన్నాడు. ఆ బాసుకు నచ్చినట్టుగా మనం ఏం చేయాలన్నమాట? బ్రతకాలి. ఎందుకంటే ఈ బాడీ ఏం కోరుకుంటుందో తెలుసా? ఈ నాలుగుకి ఏదైతే టేస్ట్గా ఉంటుందో అదే కోరుకుంటుంది. కొంచెం ఉప్పు వేసామనుకోండి, ఉప్పు ఒప్పుకుంటే బాగుంది బాగుంది అని తింటూ ఉంటాం.
నాలుగుకి మంచిది కదా అని బాడీకి మంచిది అనుకుంటున్నారా? నాలుగుకి మంచిది బాడీకి మంచిది కాదు. అందుచేత మనం ఎవరి గురించి ఆలోచన చేయాలి? బెత్తు నాలుగు గురించి కాకుండా మనము బాడీ అంతటి గురించి మనం ఆలోచన చేయాలి. ఈ బాడీ ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆలయముగా ఉండటానికి ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? పాడు చేయకూడదు. పాడు చేయకూడదు. మీ ఇంట్లో ఎవరైనా పొగేసుకుంటారా? గోడలకు మసెట్టిపోయేలాగా చేస్తారా? చెప్పండి. మరి నువ్వు ధూపం వేస్తుంటే ఏమవుతుంది? మీరు ధూపం వేస్తుంటే ఏమవుతుంది? ఎక్కడ పట్టేస్తుంది అది? ఎవరు ఉండవలసిన స్థానం అది? దేవుడు ఉండవలసిన స్థానం. నువ్వు దాంట్లో ఏం చేస్తున్నావు? ఇంతకుముందు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి పొగ్గొట్టం పెట్టుకునేవాళ్ళం. మా పాత ఇల్లుకి మీకు గుర్తుందా? మా పాత ఇల్లుకి ఏముండేది? పొగ్గొట్టం ఉండేది. ఎందుకనంటే పొగిల్లంతా పట్టకూడదు, మంటెట్టిందంతా పైకి పోవాలని పొగ్గొట్టాలు పెట్టుకునేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఆ కర్మ తప్పింది. మనకి పొగ్గొట్టాలతో పని లేదు, ఊదుకోవటంతో పని లేదు. అయితే ఇప్పుడు మన ఇల్లులు శుభ్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయనంటే పొగతో మనము వ్యవహరించటం లేదు. కానీ దేవుడు నివసించే స్థలాన్ని ప్రతిరోజు క్లీన్ చేసి పరిశుద్ధంగా ఉంచాలి. నువ్వేం పోస్తున్నావు తెలుసా? ఎవడైనా ఇల్లు కడుక్కున్నప్పుడు నీళ్ళతో కడుగుతాడా, మందుతో కడుగుతాడా? చెప్పండి. ఎవడైనా నీళ్ళతో కడుగుతాడా? ఇల్లు మందుతో కడుగుతాడా? నీళ్ళతో కదా కడుగుతాడు. మరి నువ్వు దేంతో కడుగుతున్నావు? నువ్వే దేంతో కడుగుతున్నావు? నీళ్ళతో కడిగితే చక్కగా ఉంటుంది ఇల్లు. అదే మందుతో కడిగితే ఇల్లంతా మందు కొంపు వచ్చేస్తుంది. ఒకడు తాగేవాడికి ఏమో పడుతుంది, మాకులాంటి వాళ్ళకి ఏమో అంత వచ్చేస్తుంది. అంచేత నువ్వు దేంతో కడగాలి దేవుని మందిరాన్ని? ఆ నీటితో, వాక్యం అనేటువంటి నీటితో నీ హృదయాన్ని కడుక్కొని మసి పట్టకుండా పవిత్రంగా ఉండాలి. అలా ఉంచినట్లయితే ఆ స్థలములో ఎవరు బ్రతుకుతారట? దేవుడు వచ్చి నివాసం చేస్తారట. దేవుడు నీలో నివాసం చేస్తే నీకు లోటే ఉండదు, కరువే ఉండదు, బాధే ఉండదు. కానీ దేవుడు నివసించేటువంటి రీతిగా నీ బాడీని నువ్వు ఉంచుతున్నావా? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు మీ నోటితో ఒప్పుకోవాలి, బాడీ నాది కాదు, ప్రాణం నాది కాదు, అందాక ఇందులో ఉంటుందంతే. ఆయన ఎప్పుడు కేకెత్తే అప్పుడు వెళ్ళిపోద్ది. ఆయన మాట వింటుందంటే, ఆయన మాట వినేసి ఆయన కేకెత్తంటే వెళ్ళిపోయిందంటే అది నాదా? కాదు. మనం అనుకుంటున్నాం నా ప్రాణము, నా ఇల్లు, నా ఒళ్ళు, నా బట్టలు ఎవరు ముట్టుకున్నారు? నా కచ్చిప్ ఎవరు తీశారు? ఇవన్నీ నీ అనుకుంటున్నాను. ఒక రోజున అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకనంటే నీ మీద ఓనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ ప్రాణం మీద ఓనరే, నీ ఆత్మ మీద ఓనరే, నీ శరీరం మీద కూడా ఓనరే. అందుచేత దేవుడు ఏం కోరుతున్నాడనంటే, నేను ఈ లోకంలో నిన్నుంచాను, సంఘములో నిన్ను పెట్టాను, నువ్వు ఫలించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి ఫలించకపోతే నేను నా యజమాని బ్రతిమాలుతున్నాను, అయ్యా ఇంకా తవ్వుతానయ్యా, ఇంకా ఎరువేస్తానయ్యా, ఇంకొక సంవత్సరం చూడయ్యా అని నీ గురించి నేను బ్రతిమాలుతున్నాను. ఎందుకనంటే ఈ సంవత్సరం అన్నా మారతావేమో అని. ఒకవేళ ఇప్పటికే మారకపోతే వచ్చే సంవత్సరం చెట్టు నరికి వేయబడినట్లుగా నువ్వు నరికి వేయబడి కాల్చివేయబడతావు. ఆ రోజు రాకముందే ఫలించలేని ప్రతి మనిషి కూడా ఫలించాలి అని దేవుని పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. రెండవ లక్షణం ఏంటనగా ద ప్రివిలేజ్డ్ పర్సన్. విశేషమైనటువంటి స్థానము నీకు ఇవ్వబడింది. విశేషమైనటువంటి స్థానము నీకు ఇవ్వబడింది. నీవు ఎక్కడ నాటబడ్డావు? జాగ్రత్తగా గమనించండి. ఈ ఉపమానాన్ని చూసినట్లయితే ఇది అంజూరపు చెట్లు ఉండే చోట లేదంట. ఎక్కడుందట? ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. అనగా ఈ తోటలో ఈ ఒక్క అంజూరపు చెట్టు తప్ప ఇక ఏ అంజూరపు చెట్టు కూడా ఆ తోటలో లేదు. ఎందుకంటే అంజూరపు చెట్టు చాలా పెద్దది అవుతుందండి. ఇంతకుముందు మనకు దొరికేవి కాదు, కానీ ఇప్పుడు అంజూరపు కాయల్ని ఎండబెట్టి ప్రతి డ్రై ఫ్రూట్ షాప్లో కూడా అమ్ముతూ ఉన్నారు. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బలాన్ని, రక్తాన్ని వృద్ధి చేసేటువంటి ఆ యొక్క వృక్షం అన్నమాట. ఎక్కడ నాటుకున్నాడట? తన ద్రాక్ష తోటలో
నాటించాడట. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మిగిలినంతా ద్రాక్ష తోట, ఇదొక్కటే అంజురపు చెట్టు. అనగా దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఏంటి తోట అని అంటే, తోట అనేటువంటిది దేవుని సంఘం. దేవుని సంఘములో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆలోచన చేయండి, ఎందుకు నీ స్థానం ప్రత్యేకమైనదంటే, నీ వయసు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు ఇప్పటికి నీ వయసు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? రెండవది, కాలు చెయ్యలాగేసి నీ వయసు వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు? క్యాన్సర్ వచ్చి, ఎయిడ్స్ వచ్చి, తగ్గించలేనటువంటి రోగం వచ్చి నీ వయసు వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు? కానీ కొంతమంది మంచాల మీద, కొంతమంది సమాధుల్లోనూ, కొంతమంది బూడిదైపోయారు. కానీ దేవుడు తన సంఘములో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, అంజురపు తోటలో గదిగడికి కలుపు తీయక్కర్లేదు, ఎందుకంటే చెట్టు పెద్దది. కానీ ద్రాక్ష తోటకు ఎక్స్ట్రా కేర్ అనేటువంటిది అవసరం. ద్రాక్ష తోటను చాలా జాగ్రత్తగా చూసుకోవటం అవసరం. జాగ్రత్తగా చూసుకోకపోతే ద్రాక్ష తోట పాడైపోతుంది. ఇప్పుడు ఎక్కడ జాగ్రత్తగా చూడబడుతుందో అక్కడ నాటాడు. ఎవరిని? అంజురపు చెట్టుని. ఇక్కడ మీరు గమనించండి, ఒరే నువ్వు అలా చేయకూడదు నాయన, ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి అని తెలివి ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు? అమ్మ నాన్న నేర్పిస్తారు. కానీ మీరు ఎంత అదృష్టవంతులంటే, మీ అమ్మ నాన్నే కాకుండా మందిరంలో నాటపడ్డారు కాబట్టి మీకు మంచి చెడ్డ అన్నీ కూడా ఇక్కడ కూడా బోధించబడుతుంది. అనగా మీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోబడుతుంది. మీరు కాలితే నాకేంటి, కాల్చకపోతే నాకేంటి, తాగితే నాకేంటి, తాగపోతే నాకేంటి, ఆ తాగుతూ మానేసిన డబ్బులు నువ్వు నాకేమైనా ఇస్తావా? కానీ ఎవరి క్షేమం కోసం ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకొక సంవత్సరం టైం ఇమ్మని ఎందుకు అడుగుతున్నాడంటే, ఇంకొక ఛాన్స్ ఈ ప్రభువా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మీకు ఒక విశేషమైన స్థానం ఇవ్వబడ్డది. నీ వయసు వాళ్ళకి చాలామందికి జాబ్ లేదు, దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు. దేవునికి ఏంటి ఉపయోగం నీ వల్ల? దేవునికి ఏంటి ఉపయోగం నీ వల్ల? కొంతమంది కడుపు పట్టుకుని బాధపడుతున్నారు, తినడానికి తిండి లేక. దేవుడు నీ కడుపు నిండా తిండి ఇచ్చాడు. నీ వల్ల దేవుడికి ఏంటి ఉపకారం? నాకు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఈ భూమికి భారం తప్ప భూమికి ఏమో ఉపయోగం లేదనిపిస్తుంది. ఈయన అలాగ అనుకుంటున్నాడంట, భూమికి భారం తప్ప ఈ చెట్టు ఎందుకు ఉపయోగం అనుకుంటున్నాడట ఓనరు. నీ వయసు వాళ్ళు తినటానికి లేక బాధపడేటువంటి వాళ్ళు అనేక మంది ఉండగా, దేవుడు నీకు విశేషమైన స్థానం ఇచ్చాడు. ఈ 10-15 సంవత్సరాల కాలంలో లోకం ఎంత మారిపోయిందో చూడండి. ఇంతకుముందు తోడు బియ్యానికి అప్పుకెళ్ళేదాను, అప్పుకెళ్ళేవాళ్ళు. నా చిన్నప్పుడు అయితే అగ్గిపెట్టి కొనుక్కొనక కూడా, అగ్గిపెట్టి 10 పైసలే, 10 పైసలు పావులో. అగ్గిపెట్టి కొనుక్కొనక లేక పక్కోళ్ళ ఇంటికి నిప్పుకు అప్పుకెళ్ళేవారు. నిప్పుకి ఓ పిడకట్టుకెళ్ళి ఆ పిడకలో నిప్పేసుకు తెచ్చుకుని వీళ్ళ పొయ్యలకి ఇచ్చుకునేవారు. అబ్బా, ఈ రోజున లైఫ్ చూడండి. ఒక గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ లైటర్ పోతే ఇంకోటి రెడీగా ఉంది నీ దగ్గర. నీ లైఫ్ ఎంత మారిపోయింది. ఇంత లైఫ్ మారింది ఎందుకో తెలుసా? దేవుడు నీ లైఫ్ని ఎందుకు మార్చాడో తెలుసా? నీవు దేవునికి కూడా ఉపయోగపడాలని. నీ ధనము, నీ ఘనము, నీ సమయము దేవునికి ఉపయోగపడాలి.
కానీ దేవుడు నీకు ఎంత ఇస్తున్నా అది నీకే సరిపోవట్లేదు. నువ్వు ఇంక దేవుడికి ఎలా ఉపయోగపడతావు? నీ వల్ల దేవుడు భూమికి బరువు తప్ప నీ వల్ల ఉపయోగం ఏం కనపట్ల. గడిచిన 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాడట, కాయలు ఏమన్నా దొరుకుతాయేమో అని. కానీ ఆకులు తప్ప వీళ్ళ దగ్గర ఏమి లేదు. అబ్బా, కొంతమంది కడుపుతో, కొంతమంది పెదాలతో పప్పలు వండేస్తారు, కరుసు ఉండదు కదా. నూనె తేవక్కర్లొద్దు, మూకుడు ఎట్టక్కర్లొద్దు, మంట మండించక్కర్లొద్దు, దాంట్లో ఏక్కర్లొద్దు, పెదాలతో పప్పలు కాల్చేస్తారు కొంతమంది. అయ్యి బాబాయ్, ఏమి లేకపోయినా సరే మా ఇంటికి టిఫిన్ రండి అయ్యారు, టీ తాగి ఇందుకు పాలు ఉండ వాళ్ళ ఇంట్లోని సడన్గా కానీ తాగుతామని సేల మట్టుకు మేము తాగమంటామండి. తాగుతామన్నాం అనుకోండి, అందుకని పాలు ఉండవు. చూసారా, పెదాల మీదే కదా అనేసారు. తీరా పోసి దానికోసం ఎన్ని పాటలు పడాలో, ఎన్ని పాటలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందో ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ హ్యాస్ గివెన్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ హిస్ విన్యార్డ్. దేవుడు తన యొక్క తోటలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఆ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కాపాడుకుంటావా, లేక ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోతావా? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అన్ని మొక్కల్ని ప్రాతినికాడు నిన్ను పాతకుండా నిన్ను ప్రత్యేకమైనటువంటి స్థానంలో పాతి పెట్టాడు అని అంటే నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. నేను ఎందుకు కష్టపడుతున్నానని నేను రిటైర్మెంట్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ తీసుకుని మా వరల్డ్ కప్ చెప్తే మా వాళ్ళు దున్నేస్తారు. కానీ ప్రభువా, నన్ను మళ్ళా 2వ ఛాన్స్ ఇచ్చి నన్ను ఎందుకు బ్రతికించవో, ఒకవేళ నన్ను ఇంకా ఘనమైన సేవ చేయటానికి నన్ను బ్రతికించవేమో అని నేనేం చేస్తున్నానో తెలుసా? ఇంతకు ముందు కంటే ఎక్కువ సేవ చేస్తున్నాను, ఇంతకు ముందు కంటే ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే 2వ అవకాశము దేవుని యొక్క కృప ద్వారా మనకి ఇవ్వబడింది. యోనాకు దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. వాడ మీద నుండి సముద్రంలో పడేసినప్పుడు చేప మింగేసింది. చేప మింగేసి కాసేపు అలా మనోడు మాట్లాడుకూరుకుంటే అది అరిగిపోద్ది, కరిగిపోద్ది. అర్థమైందా? కానీ మనోడు మాట్లాడుకూరుకోలేదు. దేవుడా, తప్పు అయిపోయింది నాయన, నువ్వు తప్ప నన్ను ఇక్కడ ఎవడ బతికించలేండి నాయన. నడి సముద్రం నన్ను ఎవడ బతికింతాడు, నడి సముద్రం నన్ను ఎవడ కాపాడుతాడు అంటే చేప గర్భములో నుంచి దేవుడు ప్రార్థన ఆలకించి ఏమన్నాడు తెలుసా? నీకు 2వ ఛాన్స్ ఇస్తున్నాను. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. చచ్చి బ్రతికిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సావు దగ్గరికి వెళ్ళిపోయి బ్రతికించాడు అని అంటే దేవుడు యోనాకి 2వ ఛాన్స్ ఎలాగిచ్చాడో నీకు ఇచ్చాడు. ఇక మీదట మన కొరకు మనం జీవించటం కాదు, ఎవరి కోసం జీవించాలి? ప్రత్యేకమైనటువంటి ప్లేస్ దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి ఎంతవరకు ఉపయోగపడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన నీ దేహాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడికి ఎంతవరకు ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు? నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కరువుగా బ్రతికినా ఏది మీద అడేసుకుని వెళ్ళేటువంటి రోజు లేదు. అన్నీ విడిచిపెట్టేసి వదిలేసి వెళ్ళిపోతావు. నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఏది కూడా బతుకున్న వాళ్ళు మొన్నెవరో విడిచిపెట్టరు, అన్నీ పీకేసుకుని నేను సాగనంపుతారు. కనుక నీ కూడా వెళ్ళేది ఏది లేదు. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసినటువంటి చెడ్డ, నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసినటువంటి కర్మ ఇదే కూడా తీసుకెళ్తావు తప్ప నువ్వేది కూడా నీకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుచేతనే నీ మీద ఒకరు ఓనర్ ఉన్నాడు అనే సంగతి మర్చిపోకు. 2వదిగా నీవు చేయవలసింది ఏంటనగా, దేవుడు నిన్ను ఈ ప్రత్యేకమైన స్థానములో ఉంచాడు. ఎదటోడికి లేనిది దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన కోసం ఫలాలను చెప్పండి ఫలింతావు అని. కానీ నువ్వేం చేస్తున్నావో ఆలోచన చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. 3వది, ఎందుకంటే నాటబడిన ఏ చెట్టు అయినా సరే, ఏ మొక్క అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఫలించాలి. రక్షిత ఉత్పత్తి అనేటువంటిది ఆ చెట్టులో నుండి జరగాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిత్రం ఏంటంటే, నీకు ఆకులు ఉన్నాయి కానీ నీకు ఏమి లేవు, కాయలు లేవు. కొంతమందికి మూమెంట్ అండి, కొన్ని రోజులు చూసే తప్పకుండా వచ్చేస్తారు చర్చికి.
కొన్ని రోజులు అసలు చర్చిలోనే కనపడరు. వీళ్ళు మూడ్ ఏంటో నాకు తెలదు. ఒకసారి నాకు అనిపిస్తుంది, నేను ఏమన్నా వాళ్ళ గురించి ఏం తప్పుగానా అని అనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళు మూడిష్టోళ్ళు. వాళ్ళకి మూడొత్తు వస్తారు, మూడు రాకపోతే గుళ్ళోకి రారు. ఇలా ఉంటారు అన్నమాట. నీ భక్తి నిలకడ లేనప్పుడు నీ జీవితం నిలకడగా ఎలా ఉంటుంది? నీ భక్తి నిలకడది అయినట్లయితే నీ జీవితం నిలకడగా ఉంటుంది. నీది ఊరికే కదల్చబడుతున్నటువంటి మైండ్ అయితే నీ బ్రతుకు కూడా కదల్చబడేటువంటిది అవుతుంటుంది. స్థిరమైనటువంటి భక్తి కావాలి. ఎందుకు నేను మొదల్లో తవ్వుతాను, నేను మొదల్లో ఎరువు వేస్తాను అంటున్నాడు తెలుసా? మొదల్లో తవ్వినటువంటి ప్రతి చెట్టు కూడా కొత్త వేరులను కమ్మి. ఇంతకుముందు మీరు కొబ్బరి చెట్లు ఏం చేసేవాళ్ళు? ఆ వేర్లు నరికేసి మొదల్లో తవ్వేవారు. ఎందుకంటే పాత ఏర్లన్నీ పోవాలి, కొత్త ఏర్లన్నీ రావాలి, కొత్త పంట కాయాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున ఇప్పుడు యజమానుని ఏం కోరుతున్నాడంటే, అయ్యా కష్టం నేను పడతానయ్యా, 1 సంవత్సరం గడివేవండి అయ్యా, ఇంతకాలం ఓర్చుకున్నారు కదయ్యా, 1 సంవత్సరం గడివేవండి అయ్యా, ఇంకో సంవత్సరం కష్టపడతా. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నేను. 30 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు కాయలు కాస్తాయేమని. మన బ్రతుకు ఎన్నాళ్ళు చూసినా అదే బ్రతుకు, ఒక కాయ లేదు. చూస్తూ ఉంటే చాలా అలవాటుగా కనపడుతున్నావు, చాలా రిచ్ మ్యాన్లా కనపడుతున్నావు, చాలా ఇదిగా కనపడుతున్నావు. కానీ దేవుని కోసం ఫలించేటువంటి ఏది కూడా నీలో కనపడటం లేదు. నేను దేవుని బ్రతిమాలుతున్నాను, ప్రభువా 24 సంవత్సరం ఇంకో 2 రోజులు అయిపోతుంది అయినా, నీవు సహించుకోనైనా ఇంకొక సంవత్సరం టైం ఈయనైనా. ఇంతకాలం మారలేనటువంటి మనిషి మారతాడేమని నా దేవుణ్ణి నేను బ్రతిమలాడుతూ ఉన్నాను అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఇంత సంరక్షణ ఇచ్చిన తర్వాత, ఇంత జాగ్రత్తగా చూసిన తర్వాత నీవు ఏం చేయాలనంటే ఫలించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వది, ఉత్పత్తి వైఫల్యానికి వ్యతిరేకంగా నిరసన. ఎప్పుడైతే ఫలాలు లేవో, ఎప్పుడైతే కాయలు లేవో, ఓన్లీ ఆకులు తప్ప కాయలు లేవు అంటే మాటలు తప్ప శాతలు లేవు. అసలు ఆకులు లేకపోయినా ఎవడు పట్టించుకుంటాడండి కాయలు ఉంటేనే. కానీ విచిత్రం ఏంటంటే ఆకులకి అసలు ఏమాత్రం లేట్లేదు, కౌరులకి అసలు ఏమాత్రం లోట్లేదు. కానీ ఆకులు ఏం చేసుకుంటాం చెప్పండి? ఇదేమైనా పలావ చెట్టు ఆక? పునాదైతే ఆకన్నా పని చేస్తుంది. పలావ చెట్టు ఆకు, ఆ చెట్టు అంతా సూపర్ అండి. ఎందుకో తెలుసా? ఆకులు ఎండబెట్టేస్తే పలావ్ ఆకు అయింది. దాని చెట్టు బెరడు కోస్తేనేమో అదేమైంది? దాల్చిన చెక్క అయింది. దాల్చిన చెక్క దాని మొదలు ఇంపార్టెంటే, దాని ఆకు ఇంపార్టెంటే, దాంట్లో వేస్ట్ అయ్యేది ఏది కూడా లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఆ పలావ్ ఆకు టీలా కాసుకుని తాగితే షుగర్ తగ్గిపోద్ది. ఆ బెరడు ఉన్నది చూసారా, ఆ బెరడును టీ కాసుకుని తాగితే ఏంటది? దాల్చింది ఎక్కడ టీ కాసుకుని తాగితే షుగర్ తగ్గుతుంది. చూసారా? అది దాని ఒళ్ళు ఉపయోగమే, దాని ఆకు ఉపయోగమే. పోనీ అంజూర చెట్టు ఆకులు ఏం చేసుకుంటామండి? అంజూరపు చెట్టు ఆకులు ఎందుకు పనిచేస్తాయి? ఇదేమన్నా విస్తరాక? అంచేతనే ఒకవాడంటే ఇది కౌరులు తప్ప పనేం ఉండదండి, ఇలా చెప్తాడు కౌరులు. దేవుడు దేనికోసం చూస్తున్నాడు? నీ కౌరుల కోసం కాదు, నీ పనుల కోసం చూస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు దగ్గరికి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? పోయిన కాయలు కూడా వదిలేయండి, ఒక్క కాయ కూడా కనపడతలేదండి దాంట్లోని. కాయలంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ ఏమో, కానీ ఒక్క కాయ కూడా లేదా చెట్టుని. వేసిందల్లా తాగుతుందండి, వేసిందల్లా తాగేస్తుందండి, వేసిన ఎరువంతా లాగేస్తుందండి. ఏమైపోయింది ఎరువంతా?
ఏమైపోయింది ఈ నీరంతా? అయ్యో కాయలేనంతసేపు ఏం పోసినా దానికి, మనం అంటాం కదా, గుర్రం గుడ్డిదైనా కానీ గుడ్డిది ఎలాగ పనిచేయదు మనకి, దాన తప్పదు. కొన్ని గుడ్డు గుర్రాలు, కొన్ని గొడ్డు గుర్రాలు. దేవుడు నువ్వు పరిగెత్తాలని దేవుడు ఎరువు పోస్తున్నాడు, నీ చుట్టూ తవ్వుతున్నాడు. నువ్వు మారుతావేమో, నీ బ్రతుకు మారుతుందేమో, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారుతావేమో అని దేవుడికి చూస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు తెలుసా? దీనివల్ల నా భూమికి నష్టమే కానీ, చెప్పండి, దీనివల్ల నా భూమికి నష్టమే కానీ లాభం లేదు. మీలో ఎంతమంది నేను భూమికి భారంగా ఉన్నాను అనుకుంటున్నారు? మీలో ఎంతమంది నేను లేకపోతే అది అర్థం అనుకుంటున్నారు లోకం? ఏదైనా సరే అది ఉన్నంతసేపు దాని వాల్యూ మనకి తెలియదు. ముసలిదే కదా అని మిగిలిపోయిన అన్నం పడేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ముసలిది లేకపోతే అప్పుడు తెలుస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటిని ఖర్చు పెట్టి ఉండేదండి, మాకు అసలు ఇంటి గొడవ ఉండేది కాదండి, అంత బాగా చూసేదండి. చచ్చిపోయాక బతుకున్నాను చెప్పు, నువ్వేమన్నా కొద్ది బాగా చూసావా, ప్రేమగా చూసావా? కుక్కకి అన్నం పడేసినట్టు ఆడేసావు. కుక్క అయినా కానీ కాస్ట్లీ ఫుడ్ అయితేనే తింటుందంట. దానికి కేజీలు మాంసం కొనుక్కొచ్చి ఎట్టాలి కుక్కకే. కానీ మనుషులకి పచ్చడి మెతుకులు, మిగిలిపోయిన మెతుకులు పడేసేసి హీనంగా చూసేటువంటి వాళ్ళరా. మనిషి ఉన్నప్పుడు దాని వాల్యూ, ఆ వ్యక్తి యొక్క వాల్యూ మనకు తెలియదు. ఆ మనిషి పోయిన తర్వాత అయ్యో పలానా వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉండేది అని బాధపడుతున్నాం. కనుక కలిగి ఉన్న మీరు మీకున్న పెద్దోళ్ళని జాగ్రత్తగా చూసుకోమని మరొకసారి నేను చెప్తా ఉన్నాను. అంతేగాని కొంతమంది ఉంటారండి, అసలు ఇక్కడి నుంచి అక్కడ కదలరు, మళ్ళీ అందరికీ పనులు చెప్తూ ఉంటారు. అలటోళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోద్దో అనిపిస్తుంది. అవునా కదా? మనం ఎదుటోళ్ళకి భారంగా ఉన్నామా, ఎదుటోళ్ళకి తేలిగ్గా ఉన్నామా, ఎదుటోళ్ళకి ఉపకారంగా ఉన్నామా? అంచేత భూమి మీద పెద్ద చెట్టు ఎదిగిపోయిందండి. దీని బదులు ద్రాక్ష తోటను పాతినట్లయితే ఒక 20-30 ద్రాక్ష మొక్కలు ఉన్నాయి ఇక్కడ. కానీ అన్ని మానేసి ఇక్కడ ఏమేసాము? అంజరపు చెట్టు వేసాం. ఈయన అంటున్నాడు ద్రాక్ష ఏమో ప్రతి సంవత్సరం కాసేస్తుంది, అక్కడ వేసాం దీన్ని, ఇది కాయట్లేదు, ఇది భూమికి భారం, నా భూమికి నష్టం, దీన్ని నరికాయ్ కాల్చేయ్ అంటున్నాడు వానరు. ఎందుకంటే ఫలించలేని వాళ్ళని చూసి ఎవరికైనా సరే అసహనం అనేటువంటిది వస్తుంది. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఈ ఫలించలేని దాని మీద వ్యతిరేకంగా దేవుడు ప్రకటన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఏం ప్రకటన చేస్తున్నాడు? ఇది నరికివేయబడి కాల్చివేయబట్టడానికి తప్ప ఇంకా దేనికి కూడా ఫలింపని ప్రతి కొమ్మయు ప్రతి చెట్టు నరికివేయబడి కాల్చివేయబడును అని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు వానర్ ఏం చెప్తున్నాడు తెలుసా? వానర్ ఇష్టం, ఉంచుకుంటాడో నరుక్కుంటాడో వానర్ ఇష్టం. మీ ఇల్లండి, మీ ఇంటికి ఏ రంగు వేసుకుంటారో నాకు కావాలా? దారంటే వెళ్ళిపోయేవాడు వెళ్ళేవాడు బండి ఆపేసి మీ దగ్గరికి వచ్చి ఇలాంటి కలర్ వేస్తున్నావు ఏంటి, చిచ్చే దరిద్రం, ఈ కలర్ తీసే, ఇంకో కలరే అన్నాడు అనుకో, ఓరు బాబు ఇల్లు నీదా నాదా? ఇల్లు నీదానా? మాకు రావులపాలెంలో ఒక ఆయన ఉన్నాడండి, ఏ రంగు కారు తెచ్చినా సరే ఇది ఎందుకు కొన్నారో అది కొనపోయారా అంటాడు. ఏ రంగు కారు తెచ్చినా సరే. అప్పుడు కారు కొనుక్కున్నది మాకండి, మీ కదూ, అంతే కదా. మాకు నచ్చింది, మేము ఇప్పుడు చర్చిలో ఇచ్చిన బట్టలు అనుకోండి, మీకు నచ్చినా నచ్చపోయినా ఇస్తున్నాం కాబట్టి అది మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే పర్లేదు. అదే మీరు బట్టల షాప్కి వెళ్ళారు అనుకోండి, మీకు నచ్చింది దొరికినా ఇంకో మేటు తీయింతారు, ఇంకో మేటు తీయించి నచ్చింది ఆల్రెడీ ఇది పక్కనట్టుందంటారు, ఇంకో మేటు తీయింతారు. ఎందుకంటే వాళ్ళ రెక్కలు ముక్కలైపోవాలి నువ్వు చీర కొన్న పాపానికి, వాళ్ళ రెక్కలు ముక్కలైపోవాలి నువ్వు చీర కొంటున్నావు అని. ఏం చేద్దాం? నాకైతే నేను మా పాస్టమ్ గారితో వెళ్ళి ఆవిడ కానీ తీయించింది అనుకో, కంపల్సరీగా 2 చీరలు కొను. నువ్వు ఇన్ని తీయించాక కొనపోతే ఊరుకోను నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత తిట్టుకుంటారండి మడ తిట్టినప్పుడు. వచ్చింది తీయించింది, ఒక్క చీర కొనలేదు,
అని ఎంత తిట్టుకుంటారు వెనకాల. అదో 2 చీరలు కొనుక్కున్నాం అనుకో, తీయించింది కానీ. అవునా కదా? కొంతమంది శాడిస్టోళ్ళు ఉంటారు ఆడవాళ్ళు. ఏంటో తెలుసా, ఒక్క మేటి తీయింతారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఎంతకనే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. దాన్ని ఏమంటారని అంటే వినియోగదారుల పిచ్చితనం అంటారు దాన్ని తెలుగులోని. వినియోగదారుల పిచ్చితనం. కొనేయాలని ఉంటుంది కానీ డబ్బులు ఉండవు. ఇలాంటి వాళ్ళు ఇక్కడే కాదు, ఫారెన్లో కూడానంట. సూపర్ బజార్కి వెళ్తారంట, బండి తీసుకుంటారంట, వాళ్ళకి నచ్చినవన్నీ ఆ బండిలో వేస్తారంట. వెళ్తా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. చూసే వాళ్ళు అందరికీనేమో గట్టిగా కొంది, బండి నిండా కొంది అనుకుంటారు. ఏం చేస్తుందో తెలుసా, అక్కడ వదిలేసి కౌంటర్ దగ్గర ముందు వదిలేసి జాతక నడిచి వెళ్ళిపోద్ది, ఏం కొంది. దీన్ని ఏమంటారు? వినియోగదారుని పిచ్చి, కన్జ్యూమర్ మ్యాడ్నెస్ అంటారు అన్నమాట. వినియోగదారుని పిచ్చి అన్నమాట. కొంతమంది డబ్బులు ఉండవు, ఖాళీకి ఇంటికాడ ఉంటుంది ఎందుకని ఎక్కడికి వెళ్తారు? బట్టల షాపులోకి వెళ్తారు, ఓ మేట్ తీయింటారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎందుకని ఏమంటారు తెలుసా, ఈ అమ్మ ఒకటి తీయలేదంటే నాకు కలర్ నచ్చలేదు. ఏంటి మేట్లో కలర్ నచ్చలేదు. అప్పుడు అలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారని అంటే ఏమనుకుంటారు తెలుసు, ఇలాంటి వేస్ట్గా అందరూ షాపులోకి వచ్చి మా టైం అంతా వేస్ట్ చేసి మా రెక్కలు ముక్కలు చేస్తున్నారు అనుకుంటారు. అది కాదు, నువ్వు వాళ్ళని కష్టపెట్టావంటే నువ్వు ఎదుర్కొనాలి. లేకపోతే అడక్కో, అది చూపించమని. లేకపోతే వరుసగా పెడుతున్నారు కదా ఇప్పుడు. ఆ వరుసగా ఉన్నది చూసి తీయండి ఇది తీయండి అనొచ్చు కదా. మేటంతా తీయించేస్తాం ఎందుకు? ఆ పిచ్చు కదా అంత తగ్గిందంటే మీరు బాగుపడినట్టే. అది తగ్గించుకోవాలనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ద్రాక్ష తోటను చూస్తున్నాడు. ద్రాక్ష తోట ప్రతి సంవత్సరం కాస్తుంది. అంజూరపు చెట్టుని చూస్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఒక్క కాయ లేదు. ద్రాక్ష తోటకి ఏది వేశారో దీనికి అది వేశారు, అది ఫలింతుంది, ఇది ఫలించట్లేదు. ఇప్పుడు యజమాని ఏమంటున్నాడు తెలుసా, దీనివల్ల భూమికి భారం తప్ప ఉపయోగము లేదు గనక దాన్ని నరికేసి కాల్చేయమంటున్నాడు. ఎందుకంటే దాని ముఖం చూడడానికి కూడా నాకు ఇష్టము లేదు, కాల్చేయండి, బూడి చేసేయండి దాన్ని అంటూ ఉన్నాడు. ఇది ఫలించలేని వారికి దేవుడిచ్చేటువంటి శిక్ష అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు తోటమాలి ఏం చేస్తున్నాడు, కష్టపడి చిన్నప్పటి నుంచి చిన్న మొక్క నుంచి పెంచినటువంటి తోటమాలి ఏమంటున్నాడంటే సహనము కొరకు అభ్యర్థిస్తున్నాడు. అయ్యా 3 సంవత్సరాలు ఓర్చుకున్నారు కదా, చెప్పండి అందరూ, 3 సంవత్సరాల నుంచి ఓర్చుకున్నారు కదా, ఇంకొక సంవత్సరం ఓర్చుకోండి అయ్యా, నేను కష్టపడతానయ్యా, నేను తవ్వుతానయ్యా, నేను ఎరువు పోస్తానయ్యా. అతను ఏమంటున్నాడు అనుకుంటున్నారు? కష్టపడేవాడు నరికెత్తానంటలేదు, వానరకు బాధ వస్తుంది. ఎందుకంటే అనవసరంగా ఇతను సేకరి చేస్తున్నాడు వీళ్ళ కోసం, దీనికోసం అనవసరంగా సేకరి చేస్తున్నాడు అని వానరకు బాధ వచ్చి నరికేమంటే అంటున్నాడు 3 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను కదా, ఈ సంవత్సరం కూడా కష్టపడతాను, కొంచెం ఓర్చుకోండి అయ్యా అని యజమానుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు నాకేం అవ్వట్లేదులే, సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ నా పనులు నేనే చేస్తున్నాను కానీ నాకేం అవ్వట్లేదులే అనుకుంటున్నావు. కొంతమందికి 2 రోజుల్లో 24 దాటేస్తాం, 25లో నీ బ్రతుకు మార్చుకుంటావని దేవుడు ఈ వాక్యంతో చెప్పిస్తున్నాడు. ఒకవేళ నీవు మారకపోతే 25వ సంవత్సరం చివరికి వచ్చేసరికి చెట్టు ఎలా నరికేస్తాడో నీ జీవితాన్ని దేవుడు తీసివేసి కాల్చివేయకుండే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందటం మంచిది. ఎంతమంది మారదాం అనుకుంటున్నారు? ఇంతవరకు ఈ 3 సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను ఎలా కాశాడో చెప్తున్నాడు చూడండి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదనా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది
ఎలాగూ చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారు, ఒకసారి కాదంటమ్మా, ఎన్నో మారులు నేను నా రెక్కల కింద నిన్ను చేర్చుకుంటుని, అయినప్పటికీ మీలో ఏమి లేదు, మీలో ఏమి లేదు, మార్పు లేదు. ఎన్నో స్థితులలో నుండి దేవుడు నిన్ను దాటించిన నీలో మాత్రం మార్పు అనేటువంటిది రాలేదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వానరు బ్రతిమాలే విధానాన్ని బట్టి ఉంటుందండి. బ్రతిమాలే విధానాన్ని బట్టి, చెట్టును చూసింది కాదండి, చెట్టును చూసి కాదు, శిక్ష వాయిదా పడింది. ఎవరిని చూసండి శిక్ష వాయిదా పడతా? చెట్టుని చూసా, తోటమాలిని చూసా? తోటమాలి జాలిగా అడుగుతున్నాడు, అయ్యా మీ డబ్బే ఇస్తున్నారు, నేను దీనికోసం రోజు కష్టపడుతున్నాను, ఇంకొక సంవత్సరం టైం ఏంటి అయ్యా, ఇంకొక సంవత్సరం. నువ్వు భూమి మీద నుంచి కొట్టివేయబడకుండా నువ్వు బ్రతుకున్నావంటే నీకోసము నీ సేవకుడు వేడుకుంటున్నాడు. నీ తోటమాలి తండ్రిని బ్రతిమాలుకుంటున్నాడు, ఈ బిడ్డ మారుతుంది నాయనా, ఈ బిడ్డ మారుతాడు నాయనా, ఒక్క సంవత్సరం టైం ఈయనైనా అని బ్రతిమలాడుతున్నాడు. అందుకుని దేవుడు ఏం చేశాడంటే నీ ముఖం చూసి కాదు, తోటమాలి ముఖం చూసి, సరే నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి ఇంకొక సంవత్సరం ఇస్తున్నాను. చక్కని మాట చూడండి, అది చక్కని మాట మీరు చూడండి. 13:8 అయ్యా, అయ్యా, ఆ మాటలో ఎంత జాలి ఉంది. అయ్యా, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఇవ్వండి ప్రభువా. 2024 చంపేద్దు నాయన ఈ బిడ్డని, 2024 ఈ బిడ్డని తీసేయకు నాయనా, నేనే కష్టపడతాను, నేను ఎరువు వేస్తాను, ప్రయాస నాది. ఒకవేళ ఎన్నో మార్లు తన రెక్కల కింద దాసినటువంటి యెరూషలేము ఎలాగైతే మారలేదో అలా మారకుండా ఉంటావా? లేదు. ఇంకా 2 రోజులు కొత్త సంవత్సరం నుంచి కొత్త బ్రతుకుదామని అనుకుంటున్నావా? మారావా? సరి. మారకపోతే కొట్టివేయబడి కాల్చివేయబడతావు, నరకంలోకి పోతావు. నీకు నేను ఉత్తరవాదిని కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏం చేస్తావు? ఆయన సహించుకుంటున్నాడని నాటకాలు ఆడతావా? లేకపోతే మారుతావా? ఇంకెంతకాలం మారుతావు? మారకుండా ఉంటావు? ఇంకెంతకాలం పనికిమాల జీవితం జీవితావు? ఇంకెంతకాలం పందిలాగా బురదలో దొలుతావు? ప్రభువా, నేను మారుతాను, నా జీవితాన్ని సరిచేసుకుంటాను. 2025 1వ తారీఖు నుండి నేను ఫలాలు ఫలించటానికి ఎరువుని స్వీకరిస్తాను. తోట యజమానుని యొక్క బాధను గ్రహిస్తాను. తోటమాలి యొక్క కష్టాన్ని నేను గుర్తిస్తాను. నేను ఫలిస్తాను అని ఫలించావా సరి, ఫలించకపోతే నువ్వు కొట్టివేయబడతావు. దానికి నేను ఉత్తరవాదన కాదు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన కొరకు ఫలించు, ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మార్చబడు. ఫలించకపోతే కొట్టివేయబడతావు, కాల్చివేయబడతావు. ఆ స్థితి మనకొద్దు. ప్రభువా, నేను మారుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారు దేవుని ఎదుట ఒప్పుకొని, నేను ఎంతకాలము ఫలించకపోవటం ఇది అన్యాయం ప్రభువా, ఈ కొత్త సంవత్సరం నుండి నేను ఫలిస్తాను. నేను కేవలం ఎరువును తీసుకోవటమే కాదు, కేవలం నీరుని తీసుకోవటమే కాదు, నేను ఫలిస్తాను ప్రభువా అని ఆయన కోసం ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాడు,
నేను సరి చేసుకుంటాను అనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం.